కర్నూలు జిల్లాలో లారీ డ్రైవర్ల సంక్షేమ భద్రత కోసం ఒక విశేషమైన స్వచ్ఛంద కార్యక్రమం ప్రారంభమైంది. నిరంతరం రహదారులపై ప్రయాణిస్తూ ఎన్నో ప్రమాదాల బారిన పడుతున్న లారీ డ్రైవర్లను ఆదుకోవడమే లక్ష్యంగా లారీ డ్రైవర్ సేఫ్టీ కార్డ్ విధానాన్ని స్థానిక సామాజిక కార్యకర్త తిరుమలేష్ ముందుకు తెచ్చారు. ప్రమాదాల్లో అండగా నిలిచే సేఫ్టీ కార్డ్. ఈ పథకం ద్వారా కేవలం 100 రూపాయలకే 15 రోజుల కాలపరిమితి గల ఒక సేఫ్టీ కార్డును అందిస్తారు. ఒకవేళ ఈ 15 రోజుల్లోగా డ్రైవర్కు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూపాయలు 25,000 నగదును వారి బ్యాంకు ఖాతాకు నేరుగా అందజేస్తారు. లారీ క్లీనర్లు కూడా తమ ఆధార్ కార్డు వివరాలు అందించి ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. రహదారులపై తక్షణ సేవలకై అందుబాటులో ఉంటూ కర్నూలు నుండి కడప జాతీయ రహదారి NH40 పరిధిలో దాదాపు 40 కిలోమీటర్ల లోపు లారీ డ్రైవర్లకు ఎలాంటి సమస్య వచ్చినా, బండి రిపేరు, డీజిల్ దొంగతనం లేదా ఆరోగ్య సమస్యలు ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు 30 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని తగిన సహాయం అందిస్తారు. అందుబాటులో రెస్ట్ రూమ్స్ మరియు ప్రాథమిక చికిత్స. రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తు వల్ల ప్రమాదాలకు గురికాకుండా ఉండడానికి ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవడానికి ఆఫీసులు, రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో తలనొప్పి, జ్వరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడే డ్రైవర్ల కోసం ఉచితంగా మందులు కూడా అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో కొంతమంది డ్రైవర్లకు సేఫ్టీ కార్డ్ అందజేశారు. డ్రైవర్లకు ఏ అర్ధరాత్రి సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండే 9866719943 నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. సరే, మాకు ఇటువంటి కుటుంబాలకు ఏం రూపాయి ఎవడు ఏ ఆఫీస్ ఎవడు అసలు ఎవరు రూపాయి పెట్టలే. మా కుటుంబాలే చాలా బీద కుటుంబాలు. అటువంటి రోజులలో మేము చాలా ఇబ్బంది పడినాము. మా వాళ్ళకి జరిగితే చిన్న చిన్న కమ్మలు పెట్టుకుని కూడా మేము చాలా కష్టపడినాము. అటువంటివి చాలా బాగా చూసినాము. కానీ ఈ రోజులలో ఒక లారీ డ్రైవర్కు ఒక సేఫ్టీ కార్డ్ అని తెచ్చినాం. కొత్తగా లారీ డ్రైవర్కి సేఫ్టీ కార్డ్ అని తెచ్చినాం. దీని ప్రాసెస్ ఏంటంటే, ఒక 100 రూపాయలు కడితే ఇది 15 రోజుల వరకు వర్తిస్తుంది. 15 రోజుల లోపల వాళ్ళు లారీలు ఉండొచ్చు, పోనీ ఇంటికాడ ఉండొచ్చు, బైక్ మీద జరగవచ్చు, మరి ఏదన్నా ఇంటికాడని కూడా ఏదైనా సంథింగ్ కావచ్చు. కానీ కార్డు పరిమితుల లోపల వాళ్ళకి ఏదైనా జరిగితే మా నుంచి వాళ్ళ కుటుంబానికి ఒక 25,000 సహాయం చేస్తాం. ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, రాత్రిలో వచ్చే డ్రైవర్లు కూడా కొంచెం రిస్క్ లేకుండా ఇక్కడ బ్రహ్మాండంగా రూమ్ పెట్టినాము, రెస్ట్ రూమ్ పెట్టినాము. వాళ్ళకు ఒక రూమ్ ఇస్తాము. ఒకవేళ పండుకునే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకు ఏదైనా జ్వరము, దగ్గు వర్షం ఉంటుంది, ఏదైనా మనిషికి ఆరోగ్యం పడకుంటే కూడా వాళ్ళకు కూడా మంచి మంచి టాబ్లెట్ కూడా వాళ్ళకు అందుబాటులో పెట్టినాము. ఏ టాబ్లెట్ అయినా ఉంది మా కాడ లారీ డ్రైవర్ల కోసం. ఒకటేనా ఏమంటాం మరి, దయచేసి 100 రూపాయలు ఇది కార్డు. 100 రూపాయలకు ఏదో అభివృద్ధి పడి మీరు ఏదో నానక క్వశ్చన్ తీసి మీరు 100 రూపాయలు 80 వస్తాయో క్వశ్చన్ వేసి మమ్మల్ని కూడా రిస్క్ ఇస్తారు చేస్తారు మీరు డ్రైవర్లు. ఇది 80 వస్తాయి ఒకసారి అర్థం చేసుకోరి. నేను అలా ఏమంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో మన డ్రైవర్లకు మొత్తానికి సహాయపడాలనేది ఇది మా దృష్టిలో. మీరు ఏదేదో క్వశ్చన్ చేసి 100 రూపాయలు పడతానని చెప్పి మాకొద్దు, మాకు అవసరం లేదు, మా కాడ ఉండే ఏదో అంత అసలు మీరు మాట్లాడేస్తే రాంగ్ మాట్లాడతారు. మీకు సహాయం చేయాలని మా ఉద్దేశం, మా తాపెత్తులు ఉంది. ఏదో మిమ్మల్ని ఏదో మీ 100 రూపాయలు గుంజుకొని మేము ఏదో కోటీశ్వర్లు కావాలని చెప్పి ఏదో మీ 100 రూపాయల కోసం మేము ఆశపడలా. ఇది NH 14 రోడ్, ఇది నేషనల్ హైవే. ఇది నేషనల్ హైవేలో దొంగతనం చేయక రోడ్డు మీద పెట్టుకోలేము. మేము మీకోసం సాయం చేస్తున్నాము, మీకోసం కష్టపడుతున్నాము. మీరు కొంచెం దీన్ని సహకరించండి బాగా. మీరు అనవసరంగా మమ్మల్ని కూడా రిస్క్ ఇస్తున్నారు. మాకు కూడా తీసేద్దామనిపించింది ఈ చెక్ పోస్ట్. ఎందుకంటే మీరు మాట్లాడడం అట్లున్నాయి మాకు. ఎందుకంటే మేము మీ కుటుంబాల కోసం మీకు కోరుతాం అలా చేస్తున్నాం. కానీ మీరు వ్యతిరేకంగా మా ఇంటికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇది కొంచెం పద్ధతులు మార్చుకోరి. కావాలంటే రాబోయే దినాలలో 2027లో కొంచెం మన లారీ డ్రైవర్లకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కొంచెం పింఛన్ కూడా ఏర్పాటు చేసుకుందాం. కొంచెం మన అన్నలు విలేకరులు ఉంటారు, వాళ్ళని వీళ్ళంపుకొని పెద్ద స్విచ్ పెట్టుకుందాం, పెద్ద స్విచ్ పెట్టుకుందాం. నన్ను టోల్ ప్లాజా గారికి వీళ్ళంపుకొని డ్రైవర్లని మన కర్నూలు అనుకో, బేదంచెలనుకో, అట్లా ఒక నంద్యాలనుకో కొంచెం ఒక 3 ఊళ్ళని పిల్లంపుకొని మంచిగా భోజనాలు ఏర్పాటు చేసుకుని మనం చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ మనకు చెప్పుదాము పింఛన్ల గురించి. అందరికీ సార్ పింఛన్లు మనకెందుకు చేయడంలా? అందరికీ సార్ పింఛన్లు మనం ఏం చేసినాం? మనం రాష్ట్ర విడ ఈ రోజు ఇంగ్లీష్ పెట్టిపోతే వారం వరకు 10 రోజుల వరకు మన ఇంటికి రాం. ఏం లేడానికి సార్ పింఛన్లు. మళ్ళీ మనం కూడా కష్టపడుతున్నాం కదా. సరే, మనం 10 రోజుల లోపల ఇంటికి వచ్చాము, చచ్చాము. ఎవరు చూసినాము? నువ్వు చూడలే, నేను చూడలే. మనకంటది ఒక పింఛన్ అనేది అడుగుదాము. ప్రభుత్వం మీద గట్టి చర్య తీసుకుందాము, గట్టిగా వాళ్ళని సహకరిస్తాము. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా. మేము ఇచ్చే ప్రతి నంబర్కు
ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో ఈ కార్డు తీసుకున్న వాళ్ళకు ఇలా ఒక నంబర్ ఉంటుంది, దాంట్లో వాట్సాప్ చేయండి. ఎంతమంది డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్లు ఉన్నారో ఆ నంబర్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే మనకంటూ లెక్క తెలుస్తుంది ఇన్ని వేల జనాలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో లారీ డ్రైవర్ అని. ఏవి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమేనా? ఏవి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. మాలో చిన్న చిన్న లైట్ అవి ఉంటాయి, అది కాదు. లారీ డ్రైవర్లకు ఏవి లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది. కొంచెం పోరాడుకుందాం. మీరు అలా కొంచెం సహకరిస్తే మీతో పాటు మేము కూడా కొంచెం ముందుకు దొబ్బి ఎక్కడగానే మేము దాన్ని పోరాటం చేద్దాము. ఇంకొకటి కొంచెం కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ ఏం చేస్తారంటే పక్కా హర్యానా, రాజస్థాన్ బండ్లు వీళ్ళు చాలా ర్యాష్ చేస్తున్నారు. కట్లు కొట్టడం. ఇది హర్యానా కాదు, ఇది రాజస్థాన్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా. మంచి రాయలసీమ అంటారు దీన్ని. ఇది కర్నూలు జిల్లా. ఆ నాయన్లు హర్యానాలో చేసినట్టు చేస్తున్నారు, రాజస్థాన్లో చేసినట్టు చేస్తున్నారు. బీది పోవడం, ఆర్టీఓలో ఇది పోవడం అస్సలు మన అనుకుంటే పెద్ద బాధ వేస్తుంది. ఆర్టీఓ ఇది పోయినా ఇక్కడ రాజస్థాన్ వాడు ఆర్టీఓ కారు పోతే 2 సార్లు ఆయన అడ్డం పెట్టుకుంటూ కూడా 2 సార్లు అడ్డం పెట్టుకుంటూ కూడా వాడు మళ్ళా 2వ సారి కూడా మీద పోయినాడు. 3వ సారి ఆయన ట్యాంకర్ లారీ ట్రాలీ అడ్డం పెట్టి వాడిని పట్టుకొని కొద్ది గుద్దవ తెగినాడు. ఎందుకంటే ఒకవేళ వాడు ఇల్లు సల్యూట్ వాడు మీదకి వస్తాడు కదా. చాలా చెప్తానా బాగా ట్రాన్స్పోర్ట్ లో చెప్తాను, బాగా వినరు. ముఖ్యమైనది అంటే మీరు ట్రాన్స్పోర్ట్లే. కర్నూలు అనుకో, నంద్యాల అనుకో, బేదంచెర్ల అనుకో, మెయిన్ ఇంపార్ట్మెంట్ బేదంచెర్లనే. ఎందుకంటే బేదంచెర్లు చెప్తున్నాం డైరెక్ట్ గా మీరు ట్రాన్స్పోర్ట్ లేకుండా లారీ ఫ్యాక్టరీ ఓనర్లు కూడా వాళ్ళతో లింక్ ఉంటారు, రాజస్థాన్లతో. ఫ్యాక్టరీ ఓనర్లు కూడా చెప్తున్నాం, కడప వాళ్ళకి చెప్తున్నాం, చిత్తూరు వాళ్ళకి చెప్తున్నాం, రాయచోటి వాళ్ళకి చెప్తున్నాం, పొద్దుటూరు వాళ్ళకి చెప్తున్నాం, మైసూరు వాళ్ళకి చెప్తున్నాం. మన ట్రాన్స్పోర్ట్ కొంచెం జాగ్రత్త మర్చి పెట్టుకొని ర్యాష్ డ్రైవింగ్ చేసినారనుకో పొరపాటు మీరు ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ మీరు ఇచ్చిన లోన్లు కానీ వాళ్ళు కానీ మా చేతికి దొరికినారనుకో చాలా తీసుకుంటూ చూడండి. మీ మీద నుంచి పడతా. ఎవరైతే లోన్ ఇచ్చింటారో మీ మీద నుంచి పడతా. వాడు ర్యాష్ డ్రైవింగ్ చేసి వాని బండ్లో మనోళ్ళు మాలో ఇచ్చినట్టుగా పడిందంటే ఫస్ట్ వచ్చి మేము మీద పడేది చెప్పరి. ర్యాష్ డ్రైవింగ్ చేయకరా మీరే కాదు, చాలా శుభ్రంగా పోరి, అందరే పనాలే బాగా పోరి. ఒకవేళ లాప్త ఆపరి, నెమ్మదికి చెప్పరేనా. ఆ నాయనలు ఇంతమంది 5 మంది పొట్టగాళ్ళు రోడ్డు మీద ఉంటే వీధికి ఒకసారి నా వీధికి ఒకసారి ఇట్లా వచ్చారు నాయనలు. కొడితే ఏం చేస్తారంటే మేము నిలబెట్టి కొడతాం, కొట్టడానికి పెద్ద సమస్య కాదు. కాకపోతే మాకు ఏమంటారు, వాడు ఎవరో చెక్ పోస్ట్ కార్డు నిలబెట్టి ఇట్లా కొట్టినారు అది అని చెప్తే మళ్ళీ మా వీధంతా నిందలేస్తారు. సార్ మేము ఎస్పీకి చెప్తున్నాం, డిఎస్పీ కూడా చెప్తున్నాం, ఇది స్పీచ్ ఇచ్చి చెప్తున్నాం. మరి ఘోరంగా ఈ హర్యానా వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు చాలా కిటకలంగా ముందుకు వస్తున్నారు, ఆర్టీఓ ముందుకు పోతున్నారు. పూరా ఆర్టీఓ తీసుకొచ్చి మాలాంటి వాళ్ళని కూడా వస్తున్నారు. వాళ్ళు కొంచెం మీకు ఏదైనా కంప్లీట్ ఇచ్చి కూడా దీనికి కొంచెం మీరు సరిగా చూడండి. మేము చెప్తున్నాం ఓరకల్ మెయిన్ డిపార్ట్మెంట్, ఓరకల్ సిఏ గారికి, ఓరకల్ ఎస్ఐ గారికి, ఓరకల్ కానిస్టేబుల్ గారికి అందరూ చెప్తున్నాం. సార్ కొంచెం దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకోండి, మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. రాత్రి ఓరకల్ పోలీసులు వస్తారన్న, రాత్రి ఓరకల్ పోలీసులు వచ్చి మొగాళ్ళ గారికి ఇచ్చి పాపం మనకు తిప్పలు పడుతుంటారు. వాళ్ళకి నిద్ర సరిగా లేక చూస్తుంటాం. ఎందుకంటే మేము ఆపుతుంటాం బండి. వాళ్ళు కూడా బాగా కష్టపడతారు ఓరకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. కొంచెం దయచేసి ట్రాన్స్పోర్ట్ లో చెప్తున్నాం అన్న, దయచేసి కర్నూలు, నంద్యాల, బేదంచెల్ల ఇళ్ళకల్లా చెప్పండి. రాజస్థాన్ బండికి, హర్యానా బండికి ఎత్తుతున్నారంటే కొంచెం జాగ్రత్త కోరని చెప్పి ఎత్తరు. ఇదొక్కటి మాకు సాయం చేస్తారు. మీరు ఏదో ఎవరో చెప్తున్నారు అన్నట్టుగా నిర్లక్ష్యం చేసినారనుకో, వాడు పొరపాటున ఇట్లా వేసి ఏమన్నా చిన్న సంటికి రాంగ్ జరిగింది అనుకో, ఫస్ట్ వచ్చి పడేది మీ డిపోలో మీద, మీ మీదనే, మీ ట్రాన్స్పోర్ట్ మీద చెప్తున్నాం. ఒక్కనే కాదు, నేను ఒక్కనే కాదు, లారీ డ్రైవర్లు మొత్తం ఎంతమంది తీసుకొచ్చి మీ ట్రాన్స్పోర్ట్ గ్యారెంటీ చెప్తాను నేను. కొంచెం బాగా, ఎందుకంటే అందరం బతకాలా, అందరం ఉండాలా. ఏదో మేము ఏదో కష్టపడుతున్నాం, డ్రైవర్ల కోసం కష్టపడుతున్నాం. మా జోలి ఇంటికే కాదు, ఇంత 1000 ఖర్చు పెట్టి మా కుటుంబానికంటే ఒకప్పుడు జరిగేది కాబట్టి ఇటువంటి సమస్యలు ఎవరికి రావద్దని చెప్పి మేము ఏదో దీనికి సాయం చేస్తున్నాం. కానీ అంతమించి మేము ఏదో జోలి నింపుకొని పోవాలా ఇట్లా మాకేం కాదు, అవసరం లేదు. నాది నీట్గా చెప్తాను, బాగా అడ్రస్ కూడా చెప్తాను, బాగా ఏంటండి. బేతంచెల్ల మండలం, పెద్ద పుల్లపల్ల గ్రామం. నా పేరు తిరుమలేసు, చింతకుంట తిరుమలేసు. ప్రతి డ్రైవర్కి చిన్న హామీ జరిగినా ఇతి క్షణమే వాళ్ళకు 15 నిమిషాలు కూడా టైం ఇయ్యాను. 10 నిమిషాలలో వాళ్ళ అకౌంట్కు డబ్బులు నేను ట్రాన్స్ఫర్ చేశాను నేరుగా. నేనే వాళ్ళొక్కటి నాకు చేసినట్టే డైరెక్ట్ అకౌంట్కి నేనే చేస్తా. ఎవరికైనా సరే 25 రూపాయలు అక్షరాల వాళ్ళ అకౌంట్కి కొట్టుతా. ఏమనుకుంటున్నామంటే ఇంకా రాబోయే ఒక నెల 2 నెలలు జరిగినా కూడా కొంచెం అమౌంట్ కూడా పెంచాలని వచ్చాను, 35,000 వరకు తేవాలని వచ్చాను. కానీ అది ప్రాసెస్ వేరుంది. 200 కార్డు చేయాలనుకుంటున్నాం. వాళ్ళకు నెమ్మదిగా రాత్రిపూట వాళ్ళకు కూడా మంచిగా బొరుగు మిక్చర్ అనేది ఒక డబ్బా, మంచిగా స్వీట్స్, వాళ్ళకు వాటర్ బాటిల్, ఇటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. కొంచెం మంచి ఉన్నాయి మా స్కీమ్ కూడా. డ్రైవర్లకు అయితే ఏం అన్యాయం చేయాలని కాదు, కొంచెం అర్థం చేసుకొని ప్రతి వారు సహకరించాలని అందరిని కోరుకుంటున్నాను. జై హింద్. లారీ డ్రైవర్
డ్రైవర్స్ ఆ, ఈ పని మొదలుపెట్టి ఎన్ని రోజులు అయింది? ఆ. దీంతో ఎంతమంది సభ్యులు వచ్చారు? అన్న ఇప్పుడు మేము దీన్ని ఒక 10 రోజులు అవుతుంది. మేము ఒక 10 రోజులు అవుతుంది సార్ దీన్ని వర్క్ స్టార్ట్ చేసి. బాగానే డ్రైవర్లు కార్డు తీసుకొని పోతున్నారు. చాలా మంది పాపం అన్న స్క్రీన్ బాగుంది అని తీసుకొని పోతున్నారు. చాలా మంది పాపం చాలా మంది ఇప్పుడు కుదరబార 200-300 మంది దాకా పైన తీసుకున్నారు కార్డులు. ఎందుకంటే ప్రతి డ్రైవర్ వస్తున్నాడు అన్న మంచిది అన్న దాంట్లో తీసుకుపోతున్నారు. కొందరు క్వశ్చన్లు ఇస్తున్నారు. అదే ఎవడెవడు ఉంటారు సరకాయ మంచులు ఉంటారు కదా, కొంచెం మెంటల్ మంచులు, వాళ్ళు కొంచెం క్వశ్చన్లు ఇస్తున్నారు. అటువంటి క్వశ్చన్ లిస్టులు సమాధానం చెప్తున్నాము. వాళ్ళని ఒకవేళ మీరు ఎక్కువ సతాయిచ్చిన పడితే వద్దుపరని కూడా చెప్తున్నాము. అంటే అది వాళ్ళ సేఫ్ సైడ్ కాదు, అది వాళ్ళ దరిద్రం అది అనమాట. ఇటువంటివి జరుగుతున్నాయన్న కొంచెం దయచేసి కొద్దిగా సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.